ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వంలో మంత్రుల నియోజకవర్గంలో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, ఎమ్మెల్యే నియోజకవర్గంలో బిల్లులు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం అన్నారు. ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా మంత్రులకు మాత్రమే నిధులిస్తున్నారని, ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిధుల కోసం మంత్రులు సీఎం చుట్టూ తిరగాలా అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారని, ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము పోరాటం చేశామని, తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించామన్నారు. సీఎం కొడంగల్కు చేసుకున్నట్లు తన నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అంటూ ఆవేదన చెందారు. భట్టి విక్రమార్క, మధిర, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్కు లిఫ్టులు తరలిస్తున్నారని, ప్రజలకు న్యాయం చేయకపోతే, అభివృద్ధి చేయకపోతే పదవిలో ఉండటానికి అనర్హుడన్నారు. 2.5 ఏళ్లుగా మనోవేదనతో రగిలిపోతున్నా ఇప్పుడు అవకాశం రావడంతో మాట్లాడుతున్నానన్నారు. ప్రాంతాలు, నియోజకవర్గాలపై వివక్ష చూపొద్దని, నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానన్నారు రాజగోపాల్ రెడ్డి. 2.5 సంవత్సరాలైంది అధ్యక్ష, ఈ ఒక్క రోజు కాదు, 2.5 సంవత్సరాలైంది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భట్టి విక్రమ గెలిపించిన ప్రజలు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం. హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలు అంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హుడు అధ్యక్ష. 2.5 సంవత్సరాలైంది అధ్యక్ష, ఈ ఒక్క రోజు కాదు, 2.5 సంవత్సరాలైంది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రాంతాల మీద, నియోజకవర్గాల మీద వివక్ష చూపకండి. అందరిని సమానంగా చూడండి. అందరూ మీ పిల్లలు అనుకోండి, మీ తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అనుకోని అన్ని నియోజకవర్గం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రయారిటీ బేసిస్లో ఇంపార్టెన్స్ చూసి ఎక్కడైతే కరువు ఉందో, పీడిత ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధికి నిధులు ఇచ్చి పనులు ఆగకుండా చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష.